నమస్తే. దేవర సెప్టెంబర్ 27 విడుదల. అయితే దేవరలో అసలు విలన్ ఎవరు అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. అదేంటి సైఫ్ అలీ ఖాన్ కదా అనుకుంటున్నారా? అయితే చిన్న ట్విస్ట్ ఉందని చెప్పేసి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆ ట్విస్ట్ ఏంటో కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దేవర సెప్టెంబర్ 27 రానుంది. అయితే ఒక బ్లాక్ బస్టర్ ట్రిప్ల తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి దేవరతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని వస్తున్నాడు. అదిగాక సైఫ్ అలీ ఖాన్ మనం ఇంతకుముందు చూసాం, ఆదిపురుష దగ్గర కూడా మనం విలన్గా చేస్తాడు. కానీ ఇప్పుడు ఒకేసారి దేవరలో అసలుకి డ్యూయల్ రోలా జూనియర్ ఎన్టీఆర్ది లేదా ట్రిపుల్ రోలా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే, అసలు సైఫ్ అలీ ఖాన్ విలనేనా లేదా మరొకరు ఎవరైనా ఉన్నారా అనే క్వశ్చన్లు అయితే వస్తున్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం మెయిన్ విలన్గానే మనకి దేవర కనిపిస్తుంది. పోస్టర్లలో కూడా మనకు సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తున్నాడు, ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. కానీ సైఫ్ అలీ ఖాన్ కాకుండా ఇంకొక మెయిన్ విలన్ ఉండారనేది ఒక టాక్. అది ట్విస్ట్. సినిమా క్లైమాక్స్ ముందు ఆ మెయిన్ విలన్ ఎంటర్ అవుతాడు అనేది. అంటే దీంట్లో ఆ మెయిన్ విలన్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, లేదా అతను మెయిన్ విలన్ పాత్ర సీక్వెల్లో ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. అంటే దీంట్లో ఎంటర్ అయ్యే సన్నివేశాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. అతను ఎవరో కాదు, బాబీ డియోల్. ఇప్పుడు యానిమల్ దగ్గర నుంచి బాబీ డియోల్, మరి బాలయ్య బాబుతో కూడా బాబీ డియోల్ మెయిన్ విలన్గా చేస్తున్నారు. ఆ మెయిన్ విలను బాబీ డియోల్ అనేది ఒక సమాచారం. అయితే ఇందులో ఏంటంటే బైరా అనే పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. మరి ఆ బైరా అనే వ్యక్తికి దేవరకి ఫైట్ ఉంటుందా అనేది, అంటే బైరా అనే వ్యక్తి తండ్రి ఎన్టీఆర్తో ఫైట్ చేసే వ్యక్తి అవుతాడా, లేకపోతే ఒకవేళ బాబీ అనే వ్యక్తి యంగ్ ఎన్టీఆర్తో ఫైట్ చేస్తాడా అనేది ఒక సస్పెన్స్. ఇందులో చాలా సస్పెన్స్లు అయితే ఉన్నాయండి. అయితే మనం జూనియర్ ఎన్టీఆర్ని చూసరికి డ్యూయల్ రోల్ లాగా కనిపిస్తుంది. ఒకటి తండ్రి పాత్ర, ఇంకోటి కొడుకు పాత్ర. సేమ్ అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక షార్ట్ హెయిర్తో లాంగ్ హెయిర్తో డ్యూయల్ రోల్గా సైఫ్ అలీ ఖాన్ కూడా కనిపిస్తున్నాడు. అయితే ఓన్లీ దేవర 1 వరకే సైఫ్ అలీ ఖాన్, దేవర 2కి విలన్ మారబోతున్నాడు, ఆ విలనే బాబీ డియోల్ అని అనుకోవచ్చు అంటారా? అసలు ఇంకొక ట్విస్ట్ అయితే ఉంది. ఇప్పుడు బాబీ డియోల్ని మెయిన్ విలన్ అనుకోవాలా, లేకపోతే దేవరని మెయిన్ విలన్ అనుకోవాలా అని ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏంటంటే అది కూడా మరి, ఎందుకంటే ఎన్టీఆర్కి సెంటిమెంటు ద్విపాత్రాభినయం వచ్చి రాదు అనే ఒక సెంటిమెంటు ఆంధ్ర వాళ్ళ నుంచి ఆ చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నారు. అదొకటి ముడిపెట్టి ఈ సినిమా మీద ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం కాదు, త్రిపాత్రాభినయం జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక టాక్ అయితే ఉంది. అంటే దీంట్లో 2 పాత్రలు, అంటే పెద్ద ఎన్టీఆర్ ఒక ఎన్టీఆర్, దేవర ఒక ఎన్టీఆర్ ఇంకో పాత్ర. అంటే దేవర అయితే అతని పేరు ఏంటి అనేది ఒక డౌట్. అంటే దేవర అనేది కాకుండా దేవ అనే ఒక పాత్ర, వర అనే ఇంకో పాత్ర, దేవ వర, ఈ 2 పాత్రలు కాకుండా దేవర అనే 3వ పాత్ర కూడా ఎంటర్ అవుద్ది అనేది చెప్తున్నారు. అంటే జై లవకుశలో జయకుమారు, లవకుమారు, కుశకుమార్ అనే పేరుతో 3 పాత్రలు పోషించాడు, అది హిట్ అయింది. అలా ఒక 3 పాత్రల సెంటిమెంట్ కూడా ఇందులో ఉండబోతుందా అనేది ఇంకొక ట్విస్ట్. అయితే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి దానవీర సూరకర్ణతో కూడా ట్రిపుల్ యాక్షన్ మనం చూసాం. సో అదే కోవల్లో జై లవకుశ, ఇందాక మీరు చెప్పినట్టు అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సో డ్యూయల్ రోల్ కన్నా త్రిబుల్ రోల్ అనేది అచ్చొచ్చింది. సో కాబట్టి ఈసారి మీరు అన్నట్టు ఖచ్చితంగా త్రిబుల్ రోల్ ఉండే అవకాశం ఉందా అంటే ఏమంటారు? అదే మన ఊహకు అందకుండా పెట్టే అవకాశం అయితే ఉంది. అందరూ డ్యూయల్ రోల్ అని ప్రిపేర్ వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళని సస్పెన్స్లో పెట్టాలంటే ఏదో ఒక ట్విస్ట్, ఏదో ఒక మిరాకిల్ పోరాటాలు చేయాలి. కాబట్టి అలాంటిది చేసి ఉంటాడనేది బయట అయితే కొంత నడుస్తుంది టాక్. అయితే అది అఫీషియల్ అయితే కాదు. ఇక మెయిన్ విలన్ ఎవరనే దాని మీద మరి బాబీ డియోల్ని మెయిన్ విలన్ చేస్తున్నారా, లేకపోతే అసలు మెయిన్ విలన్ ఎవరు, దేవర పాత్రని నెగిటివ్ షేడ్లో చూపించే అవకాశం ఉందా అంటే అవకాశం లేదు. ఎందుకంటే దేవా పాత్ర, వర పాత్రకి మళ్ళీ దేవర పాత్ర ఏంటి అనేది ఒక సస్పెన్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి సలార్లోకి వచ్చేసరికి కూడా సలార్లో ప్రభాస్, ఇంకొక ప్రభాస్ కనిపిస్తాడా అనే ఒక సస్పెన్స్ ఎట్లా అయితే ఉందో, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా దేవా వర పాత్రలు కాకుండా దేవర పాత్రని ఏమన్నా ఎంటర్ చేస్తారా, లేకపోతే దేవర కనిపించకపోయిన తండ్రి పాత్ర దేవర పాత్ర, ఇలాంటి ట్విస్టులు అయితే ఊహకు అందకుండానే ఉన్నాయండి. సినిమా నిడివి కూడా పెరిగింది కాబట్టి, మరి సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి సినిమా పెంచాలి. కాబట్టి బహుశా ఇన్ని ట్విస్టులు పెట్టి ఉండొచ్చేమో కొరటాల శివ. లేకపోతే ఊహకందేలాగా సినిమా తీస్తే చాలామంది ఏమంటున్నారంటే తండ్రి కొడుకులను రివీల్ చేశారు, చేయకుండా ఉండిపోయేది బాగుండేది, ఒక వ్యక్తి అమాయకుడు అనే పాత్రగా రివీల్ చేశారు, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని ట్రోల్స్ అయితే నడుస్తుంది. కాబట్టి వీళ్ళ ఊహకు అందకుండా ఏదైనా మిరాకిల్ చేయాలి. కాబట్టి
ఈ సెకండ్ పార్ట్లో ఒక అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉండేట్టుగానే లీడ్ చేసుకుని సినిమాని అక్కడ ముగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంటే ఇప్పటికే మనం చూసాం దాదాపు ఏదైతే మీరు అన్నట్టుగా తండ్రి అండ్ కొడుకు పాత్రలో కొడుకు పాత్ర చాలా భయస్థుడుగాను, తండ్రి పాత్ర చాలా రౌద్రంగాను ఉండేటువంటి ఒక పాత్ర మనం చూసాం. సో వీళ్ళిద్దరికి మించు ఇంకో పాత్ర ఉండబోతుందా? అదే పూర్తిగా ట్విస్టా అంటే ఏమంటారు? టైటిల్ డిజైనింగ్లోనే దేవరలో కత్తులు కటాలు చూపించారండి. టైటిల్లో కూడా చాకు పెట్టి అలా ఏవి పెట్టుకుంటూ వచ్చారు. అంటే కథాపరంగా చూసుకుంటే ఏంటంటే 4 గ్రామాల మధ్యలో జరిగే కథ, పురాతన ఆయుధాలకు సంబంధించిన ఆయుధాలు ఎవరికి చెందినవి ఏంటి అనేది తెలియదు. అందుకని ఆయుధాలతో లింకప్ అయి ఉన్న కథ కాబట్టి ఆయుధాలు చూపించారనేది మనం చూపిస్తున్నారు. కాబట్టి సముద్రం తీర ప్రాంతంలో జరిగే కథగా చెప్తున్నారు కాబట్టి మత్స్యకారుల కథాంశమా అట్లాంటి ఒక మత్స్యకారులు కాకుండా 4 పూర్వీకుల ఆయుధాలని చెప్తున్నారు దీంట్లో. ఎందుకంటే గతంలో ఒక దాదాపు 30 ఏళ్ల క్రితం కూడా మత్స్యకారుల మధ్యలో వలకట్ల వివాదం ఒకటి జరిగింది. చిన్నగొల్లపల్లి అని ఉంటుంది ఇక్కడ మచిలీపట్నం దగ్గర. అక్కడ వలకట్ల వివాదం జరిగి చాలామంది చనిపోయారు, 8 మంది చనిపోయారు. అంటే వర్గాల మధ్య ఎలా విభేదాలు ఉంటాయి అనడానికి ఆ వలకట్ల వివాదాన్ని తీసుకోవచ్చు. అది ఒక సినిమా కథలాగానే ఆ వలకట్ల వివాదం ఉంటుంది, పెద్ద సంచలనం కలిగించింది అప్పట్లో. అలాగే మరి దేవరకి ఏంటంటే మరి సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఆ పడవలో ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అలా మత్స్యకారుల గ్రామాల ఇవి, లేకపోతే ఏ కథ ఎప్పుడు జరిగింది, ఎందుకంటే 1980s కథ 90s కథ ఇలాంటి కొన్ని ఊహకు అందకుండానే డిజైన్ చేసుకున్నాడు. పడవలు అవన్నీ ఉన్నాయి కాబట్టి 4 గ్రామాల కథగానే వాళ్ళు చెప్తున్నారు, పురాతన ఆయుధాలకు సంబంధించిన కథగా చెప్తున్నారు. అలాగే గ్రామ దేవతలతో ముడిపెట్టి ఈ సినిమాని డిజైన్ చేసుకున్నారని చెప్తున్నారు. సో ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో మనం ఇలాంటి సినిమా చూడలేదు. ఒకనొక టైంలో చూసుకుంటే ప్రభాస్కి ఛత్రపతి లాగా తీరం సంబంధించినటువంటి ఒక ప్రాంతంలోనే ఛత్రపతి సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. సో అలా ఏమైనా ఉండబోతుందా సినిమా అంటే ఏం చెప్తారు? అంటే మనం ఊహించడానికి వీలుగా లేకుండానే కథ ఉండే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మనకి ట్రైలర్లోనే తండ్రి కొడుకులు ఒక అమాయకుడు అని చెప్పారంటే ఇది కాకుండా సినిమాలో ఏదో ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. అంత తేలిగ్గా మనకి అడ్డుపండు వచ్చినట్టుగా చెప్తే ఈ జనం యాక్సెప్ట్ చేయరు కూడా. ఆ విషయం మరి కొరటాలు కూడా తెలిసే ఉంటుంది. సీనియర్ రైటర్గాను డైరెక్టర్గా కూడా కొరటాలకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఆయన ట్రైలర్లో ఇది ఇచ్చాడంటేనే ఇది కాకుండా ఇంకా ఏదో ఉందని అనుకోవాలి. సో మొత్తానికి కొరటాల శివ ఏం చెప్పబోతున్నాడు, మొత్తానికి చాలా ట్విస్ట్లు ఈ ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా 27న వీటన్నిటికీ ఒక ఏం ట్విస్టులు ఉన్నాయని చెప్పేసి తెలియబోతుంది అంటే ఏమంటారు? ఖచ్చితంగా ట్విస్టులు ఉండే అవకాశం అయితే ఉంది. సైఫ్ అలీ ఖాన్ కాకుండా ఇంకొక పాత్ర బాబీ డియోల్ దీంట్లో నటిస్తున్నాడని గతంలో వార్తలు వచ్చినాయి కాబట్టి అప్పుడు మెయిన్ విలన్ బాబీ డియోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ కన్నా పవర్ఫుల్ రోల్ని బాబీ డియోల్ పోషించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాలన్నింటిలో కూడా, ఎందుకంటే అజయ్ దేవగన్ కూడా మనకి మన RRRలో ఒక కీలక పాత్ర పోషించి చాలా ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారు. అంటే బాలీవుడ్లో ఒకప్పుడు ఏలిన హీరోలందరూ కూడా నెగిటివ్ షేడ్స్ విలన్ పాత్రలకి చేయడానికి అభ్యంతరాలు లేకుండా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మెయిన్ విలన్స్గా వీళ్ళు మౌల్డ్ చేస్తున్నారు. అలా చూసుకున్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ కన్నా పవర్ఫుల్గా బాబీ డియోల్ పాత్ర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే శ్రీకాంత్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజు, వీళ్ళందరూ ఉన్నారు ఆర్టిస్టులు. కానీ విలన్స్గా గతంలో బాలీవుడ్ హీరోలే కనిపించబోతున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 27న గతంలో జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోయాయా? ఓపెనింగ్స్ భారీగా కలెక్షన్ కాబోతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? ఆచార్య ప్రభావం నుంచి మనం బయటపడిపోవాలి. కొరటాల ఆచార్యకి మించి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి 2 పార్ట్లుగా దీన్ని తీసుకుంటూ వచ్చారు. కొంతమంది ఏమన్నారంటే ఆచార్య 2, ఆంధ్రవాలా 2 అంటూ ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెక్ పడాలంటే కొరటాల ఏదో అద్భుతం. అదిగాక టీడీపీ అభిమానుల నుంచి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం చూసాం కాబట్టి దేవరకి ఊరట లభిస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందనేది. ఇప్పుడు దాకా అడ్వాన్స్ బుకింగ్లో కూడా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. అడ్వాన్స్ బుకింగ్ల పరంగా కూడా పుష్పాన్ని మించిపోయి ఓవర్సీస్లో టికెట్స్ బుక్ అయిపోయినాయి, దాన్ని మించిపోయి అని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ఇంతవరకు అంటే టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ లేకపోవడం మొత్తానికి ఏదో ఉంది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ వర్క్లో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తమిళనాడులో ప్రెస్ మీట్లు జరగబోతున్నాయి, ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఆ సినిమాలో మరి ఏం చేయాలన్నా కానీ ఒక పరీక్షా సమయమే, నైటే షోలు పడిపోతున్నాయి ఫ్యాన్స్ కోసం. షోలు స్పెషల్ షోలు కూడా నైట్ వేస్తున్నారు కాబట్టి తెల్లారిసరికి టాక్ అయితే వచ్చేస్తుంది. మరి ఏం చేస్తాడు కొరటాల, ఏం చేస్తాడు? ఇది కొరటాలకి చాలా కీలకమైన సినిమా, జూనియర్ ఎన్టీఆర్కి చాలా కీలకమైన సినిమాగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో చూద్దాం సార్. మొత్తానికి దేవరతో ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఒకే దెబ్బకి ఇద్దరు పిట్టలు అన్నట్టు, ఒకే దెబ్బకి ఒకటి జూనియర్ ఎన్టీఆర్, ఇంకో పక్క కొరటాల శివ, ఇద్దరు సక్సెస్ అవుతారు లేదో చూద్దాం మరి. నమస్తే.